శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసిన వైఎస్ జగన్ నిర్ణయానికి టీడీపీ అధినేత చంద్రబాబు తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారా? రాయలసీమ ముఖద్వారమైన కర్నూలుకు మరోసారి అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారా? పెద్ద మనుషుల ఒప్పందాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, వక్ఫ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తే వాటిని తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రాత్రికి రాత్రి జీవోలను రూపొందించేందుకు చర్యలు చేపడుతోందనే ప్రచారం కర్నూలులో కలకలం రేపుతోంది. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ లాంటి సంస్థలు కర్నూలు నుండి ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఆనాడు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తారనే ఒక ఉద్దేశంతోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి తరలించే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం కొనసాగుతుంది. అసలు ఈ యొక్క తరలించే దాని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇక్కడి నుండి తరలించే ఆలోచనలో ఉన్నారనేది ఇప్పుడున్న ప్రశ్న. మరి కర్నూలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా కర్నూలును న్యాయ రాజధాని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలను ఇక్కడి నుంచి ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు చేపట్టడంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు కుట్రలు చేసి పైకోర్టులకు వెళ్లి ఆ ప్రయత్నాలను నిలిపేశారు. అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేసి రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో కర్నూలులో ఏర్పాటు కావలసిన హైకోర్టు కోసం కృషి చేశారు. అయితే 2024 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు కూటమి అధికారం చేపట్టి ఇంకా నెల రోజులు కూడా కాకముందే కర్నూలులో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. రాత్రికి రాత్రే ఇటువంటి ఆలోచనలు చేసి తమ ప్రాంతంలో ఉన్న ట్రిబ్యునల్స్ ను వేరే ప్రాంతంలోకి తరలించడం సరైంది కాదని కొందరు న్యాయవాదులు మండిపడుతున్నారు. వీటిని తరలించేందుకు చంద్రబాబు ఆలోచనలు చేస్తుంటే వాటిని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా తరలిస్తే రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు మరోసారి తీరని అన్యాయం చేసేవారిగా మిగిలిపోతారని వారు హెచ్చరిస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము క్యాపిటల్ ఒక చోట అయితే హైకోర్టు ఒక చోట అని చెప్పేసి ఆల్రెడీ శ్రీబాగ్ ఒప్పందం ఉన్నటువంటి విషయం తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లా యూనివర్సిటీ అయితేనేమి, జ్యుడిషియల్ క్యాపిటల్ అయితేనేమి వెనకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమ ముఖద్వారం కర్నూలులో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిన విషయమే. పెద్ద మనుషుల ఒప్పందం అయితే ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఒక ప్లానుడ్గా కర్నూలును, మరి ముఖ్యంగా రాయలసీమను అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేస్తే ఈ మహానుభావుడు వచ్చి ఒక నెలగుడకగాల అమరావతికి తరలించుకుపోవడం అనేది ఎంత శోచనీయం. రాయలసీమలో ఉన్నటువంటి ఏవైతే లోకాయుక్త, హ్యూమన్ రైట్స్, ఎలక్ట్రిసిటీ బోర్డు, వివిధ రకాల ఉన్నటువంటి నాటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థలను మళ్ళా విజయవాడ దగ్గర ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా శోచనీయం. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలు ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడే ఉన్న న్యాయవాదులు చాలా మందికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా పెద్దల ఒప్పందాన్ని గౌరవించినట్లుగా కూడా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సంస్థలను తరలిస్తే ప్రయోజనమేమిటి అని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆలోచిస్తున్నారే తప్ప ప్రాంతీయ అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని, వక్ఫ్ ట్రిబ్యునల్ అమరావతికి తరలించే ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని కర్నూలు న్యాయవాదులు అంటున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని చంద్రబాబు ఉపసంహరించుకోకపోతే రాయలసీమ ప్రాంతంలో ఉద్యమం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వము ఎందుకో మరి రాయలసీమ పైన చిన్న చూపు చూస్తున్నది. చంద్రబాబు నాయుడు గారికి మరి రాయలసీమ పైన కానీ కర్నూలు పైన కానీ ఎందుకు ఆ చిన్న చూపు ఉన్నదో మాకైతే తెలియట్లేదు. నెల రోజులు కూడా కాకముందుకే చంద్రబాబు నాయుడు మరి ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో, ఎందుకు వచ్చిందో మాకైతే తెలియట్లేదు. వెంటనే ఈ ట్రిబ్యునల్స్ అన్ని కూడా ఎత్తేసి అమరావతిలో పెట్టాలని చెప్పేసి అని అనుకుంటున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇస్తా అన్నాడు. ఆ బెంచ్ ఇవ్వకపోగా శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం 70 ఏళ్ల కిందట జరిగిన ఒప్పందాన్ని మరలా 72 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే పరిస్థితి ఏర్పాటవుతుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి లోకాయుక్తను కానీ, మన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని వక్ఫ్ బోర్డు కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన దాన్ని మరీ తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేయడం అన్నటువంటిది ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఉండే రాజకీయ శత్రుత్వాలు, విద్వేషాలను ప్రజలకు నష్టం కలిగించేలా, చారిత్రక తప్పిదానికి దారితీసేలా ప్రదర్శిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలే.
రాష్ట్ర అభివృద్ధికి కూడా తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ ముప్పును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కర్నూలులోని లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ వర్క్ ట్రిబ్యునల్ని కొనసాగించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. లోకాయుక్తతో పాటు మానవ హక్కుల కమిషన్ లాంటి సంస్థలను కర్నూలు నుండి తరలించడం అనేది సరైన నిర్ణయం కాదంటున్నారు కర్నూలు జిల్లా సంబంధించిన న్యాయవాదులు. ఇక్కడ కొనసాగుతున్న లోకాయుక్త కావచ్చు, మానవ హక్కుల కమిషన్ కావచ్చు, వాటిని ఇక్కడే కొనసాగించాలంటూ ఇక్కడున్న న్యాయవాదులంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తరలిస్తే వాటి యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.